పేరునేనన్నయ్య, చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు. ఏం చెప్తాలే, పోన్లే. నువ్వు చంద్రబాబు నాయుడు అనలేదు కనీసం, మాకు చాలు చావలికి. ఇక్కడ ఏంటి ఆంక్షలు కట్టడా? అక్కడ ఏమున్నారని ప్లీజ్ ఏపీ గవర్నమెంట్ మీకు దండం పెడతాను, చేతులకు దండం పెడతాను. మీరు ఈ అప్రదిష్ట పాలన మీద మీ తలపైన వేసుకోకుండా. అక్కడ ఎవరు పెద్దగా క్రేజ్ లేదు, జనాలు ఏం తిరగట్లేదు. వీళ్ళు పిలుచుకున్న 10 మంది అభిమానులు తిరుగుతున్నారు. ట్రాఫిక్ నిర్బంధించడం వల్ల స్కూల్ బస్ కూడా ఇరుక్కుపోయింది. పిల్లలు స్కూల్ లేట్గా వెళ్తారు, ఖచ్చితంగా ఒక పీరియడ్ బంక్. ఏమైందండి? అవన్నీ చిన్న చిన్నవి. జగన్నాథ రథ చక్రాల ముందు కొన్ని జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. కానీ నా భయం వల్ల ఏంటంటే, ఈరోజు ఏవి ఎక్కించకుండా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కానీ పక్కనున్న వెహికల్స్ కానీ వెళ్తే చాలు నాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్రెండ్ ఉందండి. నేను ఆ ట్రెండ్ రిపీట్ చేయాలి ఖచ్చితంగా. ప్రతిసారి చెప్తేనే నాటుకుపోతూ ఉంటుంది ఈ ట్రెండ్ అనేది. ఏంటి ఆ ట్రెండ్ తెలుసా? ఫస్ట్ మిర్చి ఆటకి వెళ్తా అంటారు, మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్ళిపోతారు, దాన్నే ఎక్కి తొక్కేస్తారు. పొగాకు రైతులు పరామర్శిస్తా అంటాడు, బస్తాల మీద ఎక్కి తొక్కిచ్చేస్తాడు. దాని తర్వాత నాగమల్లేశ్వర విగ్రహానికి దండేస్తాను వెళ్ళాడు, సెంగై తలెక్కిచ్చేసాడు. ఇదంతా కాకుండా ఉల్లిపాయ రైతులు పరామర్శిస్తాను వెళ్ళాడు, ఉల్లిపాయలనే తొక్కేశాడు. మొన్న మనకి నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి నేను వెళ్ళి అక్కడ ఎండేస్తాను జియోని పర్మిషన్ని ఒకే రకంగా పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్కి నేను మొత్తం ముంచేస్తాను అని చెప్పి వెళ్ళిన రోజులు నూకరత్నం గారికి కూడా కళ్ళు తిరిగి పడిపోయింది. అది కాకుండా ఒక మనిషికి కాలు ఎక్కిచ్చేశారు.